శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 30వ తేదీ అమావాస్య తేదీ ఈ రోజున మీ ఇంట్లో కొన్ని టెన్షన్లు దరి చేరబోతున్నాయి. ఆ యొక్క టెన్షన్ల నుండి తప్పించుకోవాలన్నా, అశుభ ఫలితాల నుండి తప్పించుకొని బయటపడాలి అన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఖచ్చితంగా ఈ రోజున ఈ దేవత ఆరాధన ఉపయుక్తంగా ఉంటుంది. మీకు అసలు మీ కుటుంబంలో ఏం జరగబోతుంది, ఆ యొక్క టెన్షన్లు ఏమిటి తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది అస్సలు లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యాన్ని కాస్త మెరుగుదిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పెట్టుబడులు, పొదుపుల విషయంతో ఈ రోజు మొహమాటం లేకుండా మాట్లాడండి. ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు, కానీ ఈ రోజున శుభ సమయం వస్తుంది. అలాగే వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సాయపడతాయి. మీ విచ్చలవిడి ఖర్చుదారీతనం గల జీవన విధానం ఈ రోజునే మీకు కొన్ని టెన్షన్లకు దారి తీస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమీ అనలేక ఆగిన వారు సైతం కూడా ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా ప్రశ్నలతో మూకుమ్మడి దాడి చేస్తారు. బాగా పొద్దుపోయేదాకా తిరగడం, అలాగే ఇతరులపై బోలెడు ఖర్చు పెట్టడం మానుకోవాలి. మీ ప్రియమైన వ్యక్తి ఈ రోజున చిరాకుకు గురి అవ్వడం జరగొచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఖాళీ సమయంలో మీరు ఈ రోజున ఫోన్లో ఏదైనా కూడా చెడు అలవాట్లకు సంబంధించి బెట్టింగ్ వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాత విషయంపై ఈ రోజున కొత్తగా గొడవ జరుగుతుంది. అది జీవిత భాగస్వామితో జరుగుతుంది. తను చాలా వరకు కూడా ఈ రోజున విసిగిపోయి కోపంలో ఎలా పడితే అలా ప్రవర్తిస్తారో, కానీ మీరే ఒక అడుగు వెనక్కి వేయండి. చివరికి అంతా సర్దుకుంటుంది. ఇదంతా మీ చేతిలోనే ఉంటుంది. కుటుంబంలోని వారు ఈ రోజున మీతో ఉన్నటువంటి ప్రేమ గురించే గుర్తు చేసుకుంటారు. మధుర జ్ఞాపకాలే గుర్తు చేసుకుంటారు. కానీ మీ మాటలతో ఆ యొక్క వాతావరణం మొత్తాన్ని కూడా మార్చే ప్రయత్నం అస్సలు చెయ్యొద్దు. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే వచ్చేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అననుకూల పరిస్థితులు అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. దగ్గరలోని దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి. విశిష్ట శుభ ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని